ఊరికి కిందిగేరికి సంబంధించినటువంటి రాము, వాళ్ళ బామర్ది రవి, యువరాజు, వీళ్లకు గాయాలైన 3 రోజుల కిందట గొడవ జరిగి బీరు బాటలతో ఇక్కడ పొడవడం వల్ల ఈరోజు ఈ పిల్లాడు గాయాల పాలైనాడు. ఇది చాలా దారుణమైన విషయం. ఆదోనిలో ఇటువంటి గొడవలు కానీ, గూండాగిరీలు కానీ, రౌడీజాలు కానీ, ఒకరినొకరు పొడుచుకోవడం కానీ, హత్యా ప్రయత్నాలు చేయడం మంచివి కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అటువంటి ఉండకూడదు అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆదోనిలో రక్షించుకునే బాధ్యత నాది. గొడవలు కోసం కానీ, ఏదో తాగేసి ఒకడి మీద ఒకటి పోవడం కానీ, చిన్న చిన్న విషయాలకి చంపుకునే రీతిలో గాయపరచడం కానీ, ఇవన్నీ కూడా నేరం కిందకి వస్తాయి. ఒక్కోసారి మత్తులోనో లేదా హీరోయిజం చూపుదామనో ఏదో రకంగా తప్పులు చేసే యువత అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులను ఒకసారి ఆలోచన చేయండి. లేదా మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వారి భార్య, బిడ్డలు, వాళ్ళ బంధువుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా సరే ఇది కష్టమే కదా. దేనికోసం మీరు పోట్లాడుకుంటారో అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి సొంత బంధువులు, ఒకే కులంలో ఉన్నవాళ్ళు, ఒకే వీధిలో ఉన్నవాళ్ళు, స్నేహితులుగా గడిపేవాళ్ళు ఏదో ఒక కారణం చేత గొడవ పెరిగిందని ఒకరినొకరి మీద దాడి చేసుకుంటే దాని ప్రభావం మీ జీవిత కాలం మీద ఉంటుంది. యువతకు చాలా ముఖ్యంగా చెప్తా ఉన్నాను, దయచేసి నేరాల్లో పోకండి. మీరు ఏదో చేసుకొని బతికేవాళ్ళు ప్రశాంతంగా చేసుకొని హాయిగా బతకండి. భార్య బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో సంతోషంగా గడపండి. చిన్న బిడ్డ, 3 నెలల బిడ్డ ఉంది, సంతోషంగా గడపాలి. ఇవన్నీ గొడవలకు వెళ్ళి ఏదో రకంగా పోలీసు రికార్డులు ఎక్కితే జీవితకాలం ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో గొడవతో అయిపోయిందని కాదు. దీని ప్రభావం ఈ వయసులో మొదలు పెడితే చివరి రోజుల దాకా కూడా మనల్ని పోలీసు రికార్డులు వెంటాడతాయి, పోలీసులు వెంటాడతారు. ఏ చిన్న పెద్ద గొడవ వచ్చినా సరే దాంట్లో మీరున్నారా అనే అనుమానాలు మొదలవుతాయి. మీకు ముద్ర పడుతుంది పోలీస్ స్టేషన్లో. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు అని యువతకు చెప్తా ఉన్నాను. యువత బాగా కష్టపడాలి, బాగా పని చేసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, భార్యా బిడ్డలతో, తల్లిదండ్రులతో సంతోషంగా బతకాలి. అలా కాకుండా మద్యానికి బానిసై, మత్తుకు బానిసై, గంజాయికి బానిసై, ఏదో రకంగా హీరోయిజం చూపుదామని ఈ రకంగా వ్యక్తుల మీద దాడి చేసి మీరు తప్పించుకోలేరు. మీరు జీవితకాలం నరకాన్ని అనుభవిస్తారన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తా. ఒప్పుకునేది లేదు. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎవరి మీద దాడి చేసినా సరే ఖబర్దార్, సీరియస్గా చెప్తా ఉన్నా, ఎవడు ఈ రకమైనటువంటి దాడుల్ని క్షమించం. ఏ క్షణంలో కూడా క్షమించం. ఏ కారణం చేత చేసినా క్షమించం. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా దాడి చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. దాడి ఎవరైతే గొడవలకు పోతున్నారో వాళ్ళు కూడా, ఇప్పుడు పోలీసు ఒకప్పుడు అంటే పోలీసులు న్యాయం చేసేవాళ్ళు కాదంటారు, పోలీసు దగ్గర పోతే కేసులు తీసుకునే వాళ్ళు కాదని చెప్తారు. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు కదా. మీకు న్యాయం చేయడానికి పోలీసులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మేమంతా ఉన్నాం. నేను ముఖ్యంగా ఏ నిమిషంలో అయినా సరే నా దగ్గరికి రావచ్చు. మీరు ఏ సామాన్యుడి దగ్గరికి నేనే వెళ్తా ఉన్నాను, మీరు నా దగ్గరికి రావడం కాదు. ఎక్కడన్నా కష్టం ఉంది, ఎక్కడన్నా నష్టం ఉంది, ఎవరికన్నా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు గొడవలు పడద్దని, ఎవరు కూడా ఈ రకమైనటువంటి కేసుల్లో దూరి జీవితాలని పాడు చేసుకోవద్దని నేను వాళ్ళకి సూచన చేస్తా ఉన్నా. తరచుగా జరుగుతున్నాయి కఠిన నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారా? ఇందులో రాజకీయ నేతలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిరసనని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆదోనిలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇటువంటి వాటిలో దూరి
దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్లకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎవరు అలా ఏ రాజకీయ నాయకుడిని అలా చేయొద్దు అని కోరుకుంటాను. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గొడవలను సర్ది ఊరిని ప్రశాంతంగా పెట్టాలి తప్ప ఊర్లో గొడవలు పెంచే విధంగా ఎవరన్నా వ్యవహరిస్తే చాలా సీరియస్గా తీసుకుంటా. ధైర్యంగా ఉంటారమ్మా. వాల్మీకుల సోదరి తరఫున మా వాల్మీకులు కిందికి వచ్చినందుకు ధన్యవాదాలు. తమ్ముడు బాగున్నావా? సారు ఆరోగ్యం బాగాలేకుండా నేను ఇది ప్రేమతో వచ్చాడు, పుట్టుకంట వచ్చాడు. భార్య కూతురా? చెప్పు. కనుకుంటే ఫోన్ చేసినారు, పెట్టే వదిలేమ్మా. ఫోన్ చేసింటే వేరే 700 నీకు ఇస్తాను నీకు అని తెలిసిన కదా. ఎందుకు అంటే నేను మర్చిపోయినారా డబ్బులు ఇస్తారా అంటే లేస్తారా అని అసలు మా నుంచి తెలిసిన కదా. రేపు పోతే 60,000 లోపల వేరే ఏమన్నా నేను అడుగుకుంటాను ఏమన్నా అంటే మీరు ఎట్లా ఆడతారు నన్ను డబ్బులు ఎన్ని డబ్బులు కట్టాను కదా అన్నట్టు చేసిన ఎవరిలో కొడుకు మీద ఎవరో తిన్నారు సార్. నేను ఇప్పుడు 4 వచ్చేసి కాల్చీలు పట్టుకున్నారు. ఒక బీచ్ వాళ్ళు కూడా ఎదురుపిచ్చి ఇంటిపై తెంపాలనుకున్నారు. కలిపి కొట్టి ఒకసారి చచ్చిపోయిన కోసం పారేసి వెళ్ళిపోయినారు సార్. దాని గురించి నాకు పడింది నేను ఎట్లా హాస్పిటల్కి వచ్చి మాట్లాడుతుంది. ఇక్కడ చోట దెబ్బనా ఇంకేమైనా ఉందా? ఇది కూడానా? ఇక్కడ ఎందుకు? ఇక్కడ దెబ్బ ఉందా? ఇదే అదొకటే. ఇంకా సంపల ఫుడ్ మన ఏంటివన్నీ ఏమన్నా ఏంటి ఎట్లుంది సార్? సంపన్న మంది కూర్చున్న పని వాడు నిఖిల్ గాడు, ఉదయ్ గాడు, విపుల్ గాడు, సాయి కుమార్ కూర్చున్న మంది సంపన్నులవన్నీ. ఏమన్నా మాకేమన్నా ఉండదు, తెచ్చిన వాళ్ళ తినాల బాడిగింట్లో ఉండదు. స్థలం వెళ్ళదని ఇటు మా ఊళ్ళో వేసుకొని పెట్టుకునేవాళ్ళు. కూర్చున్నవన్నీ సంపన్నవన్నీ నన్ను పొడుస్తున్నారు. నేను ఎవరికి ఎక్కువ నుంచి బ్యాగ్ పెట్టేసి నేను మర్చిపోతున్నాను. కరెక్ట్ ఎవరన్నారు ఏమన్నా అర్థం చేసి వచ్చారంటే శ్రీశక్తం నీకు కూడా అడ్డం వచ్చింటే శ్రీశక్తం డ్యూటింగ్ ఈడ బలంగా ఏం తాగున్నారు అందరూ ఆ టైంలో? వాళ్ళు వాళ్ళు పక్కన ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండాలి. సంపదనే ఉన్నారు వాళ్ళు సంపదనే తీసుకొని మమ్మల్ని పట్టుకున్నా దేవుళ్ళు మమ్మల్ని ఇప్పుడు రవి మమ్మల్ని అండగా తీసుకున్నాడు. ఆ పిల్లలు మాస్టర్ పిల్లోడు తీసుకున్నాడు, ఈ పిల్లోడు తీసుకున్నాడు, ఈ డాక్టర్ నిర్మల ధైర్యంగా ఉండమ్మా. ఏం కాదు, ఏం కాదు. సూర్యుడు వచ్చి ఎట్లా చేసినారని అందరూ నాకు సాయం చేస్తున్నారు. వాళ్ళు ఏం కాదు, ధైర్యంగా మరి వాళ్ళ పిల్లలకి ఎక్కడ భూమి పోతే సింపలేదు. కేసు నా మడ్డ 20 కొడుకున్నారా చేసి చేయలేవు నా నుండి మీకు అని వాళ్ళు అంటారు. వాళ్ళు వాళ్ళ మామ అంటే వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు పిల్లలు తెచ్చుకుంటారు. నా కొడుకు నా కొడుకు వస్తాడా రమ్మంటున్నారు. మరి ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎట్లా ధైర్యంగా ఉండండి. ఏం కాదు. అట్లా చేయొద్దమ్మా, చేయొద్దు అమ్మా. తల్లి నా చెల్లెలు లాంటిది అట్లా చేయొద్దమ్మా.
అట్లా చేయొద్దు, అట్లా చేయొద్దమ్మా, మీరే అట్లా చేయొద్దమ్మా, ఏం కాదు, కాపాడండి. నువ్వు నవ్వుతుందమ్మా, అట్లా చేయొద్దు తల్లి, అట్లా చేయొద్దమ్మా. నేను ఉండగా నువ్వు నాకు చెల్లి లాంటిది అనేవి, నువ్వు అట్లా చేస్తే ఎట్లమ్మా? సాయం కానీ మాకు బాగానే పట్టలేదు పిల్లలందరూ మమ్మల్ని సార్ ఆ పిల్లోడు సంపుతానే ఉంది సార్ ఇది. అది కడీలు పెట్టి చూపి దానికి ధైర్యంగా ఉండు, ఫస్ట్ ఆరోగ్యం సెట్ చేసుకో, అన్ని చక్కగా మిగతావన్నీ నేను చూసుకుంటా, సరేనా? ధైర్యంగా ఉండమ్మా. ఇప్పుడు దేశానికి రా విచారించి నీకు అంటున్నారయ్యా సార్ మరి నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను ధైర్యంగా. నేను ఎందుకు పరిగెట్టుకు వచ్చాను ఆలోచన చేయి, నాకు పని లేకపోయినా నేను ఎందుకు పరిగెట్టుకు వచ్చాను, నిన్ను కాపాడుకోవాలనే కదా పరిగెట్టుకుని వచ్చినాను కదా. హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాను తోలుకొచ్చుకుంటాయా మెత్తలు మూడు గంటల నుంచి నువ్వు వస్తావని కూర్చుంటున్నాను తోలుకొచ్చుకొని అర్థం పని ఆడే పరిస్థితి హాస్పిటల్ రోజు సాయంకాలం నేను ధైర్యంగా ఉండమ్మా. బాలిగిల్లో ఉండి టెస్టింగ్ చేసి కూడా పడిపోతే నాకు తిక్కేవరయ్యా నా వీళ్ళు పట్టుకుని వంగి ఏం కాదు, ధైర్యంగా ఉండాలి. నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మా ఇంటికి భార్య ఎట్లా తెచ్చినాను సాగే ఇప్పుడు పడిపోతే మా తిప్పులు అట్లా ఏం కాదు, ఏం కాదు, ధైర్యంగా ఉండు. కొంచెం కొంచెం కోలుకొని ఆయన ముందు మీరు ఏడ్చి నువ్వు భయపడి అవన్నీ చేయదు కదా. నేను ఉన్నాగా మీరు అనవసరంగా భయపడకండి, ఆయన భయపెట్టకండి, ఏమీ జరగదు. ఈ ఊర్లో నేను ఉండగా అట్లాంటివి ఏమీ జరగవు, సరేనా? నేను ఎమ్మెల్యేగా ఉండగా అట్లాంటివి ఏవీ జరగవు. ధైర్యంగా ఉండండి. మీరంతా నాకు బంధువులు, మీరు అట్లా చేస్తే ఎట్లా? మీరు ఇలా బాధపడకూడదు, గొడవ పడకూడదు, ప్రశాంతంగా ఉండాలా. నొప్పిలేస్తుందా? ఫోన్లే పడుకున్నా, ప్రశాంతంగా పడుకో, డిస్టర్బ్ చేయదు, సరేనా? నేను మాట్లాడతాను లేదన్నా, నేను మాట్లాడతాను, సరేనా? ఏం కాదమ్మా, నిన్న కదా నేను చూసుకుంటాను. నేను ఇంటికి వచ్చినానంటే అర్థమైంది కదా నీకు కదా. ధైర్యంగా ఉండరా, సరేనా? ఏం కాదు, నేను చూసుకుంటా, నేను సీఎస్, సరేనా? ఏమ్మా అట్లా కదమ్మా, బంధువులు కొట్టుకుంటే ఎలా చెప్పాలి కదా. చెప్పాలి కదా, పెద్ద మనిషి చెప్పాలి కదా కదా కదా, చెప్పాలి కదా. మీరు కొట్టుకుంటే కాదురా, ఇప్పుడు ఆలోచన చేయండి. నేను కూడా కొట్టాడు ఎమ్మెల్యే అయ్యేవాడినాను, చదువుకున్నాను, గొడవలు పడకుండా అందరినీ కంట్రోల్ చేస్తాను. ఊరంతా కంట్రోల్ చేసేవాడు నేను కదా. సొంత బంధువులు మీరే కొట్టాడుకుంటే ఎట్లా? ఆలోచన చేయండి కదా. అవును కదా, ఊర్లో ఎవరన్నా కొట్టాడంటే కొట్టాడద్దని చెప్తాము. చిన్న పనికి 700 రూపాయలు 1000 రూపాయలు పిల్లోడు ఇంకా అన్నం పెట్టి నీళ్ళే పెరుగుతున్నాడు. ఆ పిల్లోనికి చెప్పినాను, నన్ను వచ్చాడు కావా 100 రూపాయలకి విదేగాడు నన్ను పిలుస్తా అంటే నన్ను నువ్వు నిలబడు పోవద్దు, నన్ను పిలిపిస్తాను వాడిని ఇక్కడ అని చెప్పాను. అంతా చెప్పాను. వాళ్ళు మేనమామ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇదొక్కసారి సాయం చేయాలని